ఎవరికి రాని ఒక లక్కీ ఛాన్స్, ఏ ముఖ్యమంత్రికి రాని లక్కీ ఛాన్స్ చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది అనేది. అది కూడా అధికారంలో ఉన్నప్పుడు. ఎందుకంటే అధికారంలో ఉండగా సీట్లు పెంపుదలంటే ఖచ్చితంగా ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళకే ప్లస్ అవుతుంది. ఇప్పుడు కూటమి పార్టీలకే ఈ సీట్ల పెంపు అనేది, నియోజకవర్గాల పునర్విభజన అనేది మేలు జరుగుతోంది అని అందరూ అంటున్నారు. ఇక్కడ ఏపీలో చూస్తే 3 పార్టీలు కూటమిలో ఉన్నాయి. ఈ 3 పార్టీలు అధికారంలో వాటాదారులుగా ఉన్నాయి. ఆశావాహులు కూడా చాలామంది ఉన్నారు. వారంతా 2024 ఎన్నికల్లో త్యాగపురుషులు అయిపోయారు. ఇక మరో 50 సీట్లు పెరిగితే కనుక ఖచ్చితంగా వీరిలో అనేక మందికి అవకాశాలు దక్కుతాయి. ఆ పార్టీలో ఉన్నవారికి న్యాయం చేయడం ద్వారా మరోసారి అధికారంలోకి వచ్చే వీలుంటుంది. దాంతో ఇది చంద్రబాబు నాయుడు గారికి చాలా మంచి లక్కీ ఛాన్స్, గుడ్ న్యూస్ అని చెప్తున్నారు. జనాభా గణన నోటిఫికేషన్ అయితే తాజాగా విడుదలైంది. 2027 మార్చి 1 కొలమానంగా జనాభా గణన అయితే జరుగుతుంది. ఇది కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనకు వెళ్తుంది. పెరిగిన జనాభా గణనను పరిగణలోకి తీసుకుని దేశవ్యాప్తంగా అసెంబ్లీలకు, పార్లమెంటుకు కూడా సీట్లు పెంచే ప్రక్రియ 2027 ద్వితీయార్థంలో ఈసీ చేపడుతుంది. దాంతో ఏపీలో మరో 50 సీట్లు పెరగబోతున్నాయి. వీలుంటే మరిన్ని సీట్లు అదనంగా పెంచుకునేందుకు కూడా టీడీపీ కూటమి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వినతి పంపించే అవకాశం కూడా ఉందట. ఈ విధంగా 2029లో పక్కాగా గెలిచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న బాబుకి ఈ సీట్లు పెంపు అనేది ఒక వజ్రాయుధంగా మారే అవకాశం ఉంది అనేది కూడా చాలామంది చెప్తున్నారు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతారు బాబు అనేది చూడాలి.